హలో అందరికీ ఈరోజు అయితే ఇంకా మా పాపకైతే ఉగ్గు ఎట్లానే ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయినా అనమాట. సో 6 months కూడా పడ్డాయి కదా, సో తినిపిద్దాము లైట్గా అని చెప్పేసి ఇక నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. 1 cup బియ్యం తీసుకుంటే దాంట్లో 1/2 cup కూడా కాదు, ఇంకా తక్కువ క్వాంటిటీలో నేను పప్పులు అయితే తీసుకున్నా. కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, ఇంకోటి పెసరపప్పు, ఇవే తీసుకున్నాను అనమాట. లైట్గా వేసుకోవాలి, ఫస్ట్ టైం కదా. ఇది తింటుంది అనుకుంటే ఇంకా మనమైతే మళ్ళీ తర్వాత ఇంకా పప్పులు కొంచెం ఎక్కువ యాడ్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా మనం ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే కానీ బాదం, కాజు అట్లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో అట్లా అని చెప్పేసి అయితే నేను ఇప్పుడైతే లైట్గానే పెడుతున్నా. సో ఒక 2-3 times అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ అంతా నానబెట్టిన తర్వాత మనం ఎండకైతే ఒక 2 days, నేనైతే 2 days ఎండబెట్టిన. ఎండిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం బాగా వేపుకున్న తర్వాత సో నేనైతే జీలకర్ర యాడ్ చేసిన. జీలకర్ర అనేది చాలా మంచిది అనమాట. సో అట్లా అని చెప్పేసి నేను కొంచెం లైట్గా జీలకర్ర యాడ్ చేసిన. దాని తర్వాత ఇంకా మనం వేపుకున్న దాన్ని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది సన్నగా మనం పౌడర్ టైప్ పట్టుకోవాలన్నమాట. అట్లయితేనే మనం బాయిల్ చేసినప్పుడు కానీ పిల్లలకి మనం మళ్ళీ ఉడకబెట్టినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు మంచిగా తొందరగా తింటారనమాట. సో చూడండి ఇక నాకు ఇట్లా వచ్చిందనమాట. నేను మా బేబీ తింటుందా లేదా అనేది కూడా నేను మీకు లైవ్లో చూపిస్తున్నా. చూడండి బాగా తింటుంది, మీరు కూడా యూజ్ చేయండి.